సో ఏదైతే బోడుప్పల్ గృహప్రవేశం సంబంధించి ఇష్యూలో ప్రధానంగా ఒక పేరు వినపడుతుంది. జన్నరాజు అని స్థానిక కాంగ్రెస్ లీడర్. స్థానికులంతా చెప్తున్న పరిస్థితి. సో మనతో పాటు జన్నరాజు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ ఏంటి గొడవకు సంబంధించి ప్రధానంగా మీ పేరు బాగా హైలైట్ అవుతుంది. మీరే మీ ప్రోద్బలంతోనే ఆ బ్యాచ్ అంతా వచ్చి అక్కడ దాడి చేశారని చెప్పేసి ఆరోపిస్తున్నారు వాళ్ళు. ఇది కావాలని రాజకీయ కుట్ర అన్న. ఇది పార్టీ సెట్లరు ఈ ఊరు వాళ్ళు అని చెప్పేసి కావాలని ఊరు వాళ్ళు నన్ను ఎదగనీయకుండా చేద్దామని వాళ్ళు ఇంతకుముందు కూడా ఇది ఈ విషయమే కాదు, ఇంతకుముందు కూడా ఒక 2-3 సంవత్సరాల కిందట కూడా మా మీద SC/ST కేసులు పెట్టి కావాలని చెడగొట్టడం, మా మీద ఈ కేసులు ఆ కేసులు పెట్టి నన్ను SOTకి పంపించి ఇవన్నీ పెద్ద ఇష్యూ చేయించారు కావాలని. ఎదుగుదల లాస్ట్ టైం కార్పొరేటర్కి నేనే 2 గెలిపించిన కార్పొరేటర్. ఈసారి ఏడా పోటీ చేస్తాడేమో అని చెప్పేసి వాళ్ళు ఉంటే ఊరోళ్ళే కావాలి కార్పొరేటర్లు, బయట సెటిలర్ కావద్దని చెప్పేసి వాళ్ళు చేసిన ప్లాను. నిన్న కూడా నేను ఆ ఇష్యూ జరుగుతున్న విషయం అప్పుడు నేను నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో సావు ఉండే మాది. మా కాలనీ వ్యక్తి వాళ్ళ మదర్ చనిపోతే నేను ఆ ఊరికి వెళ్ళిన, శుద్ధాలకు పోయినా. మీరు ఎంక్వైరీ చేసుకోండి, నా ఫోన్ చెక్ చేసుకోండి, నా లొకేషన్ చూసుకున్నా మీకు అర్థమవుతుంది. నేను నైట్ 3 గంటలకు వచ్చిన. నైట్ 3 గంటలకు వచ్చేలోపే నాకు విష్ణన్న కూడా ఫోన్ చేసిండు. విష్ణన్న ఫోన్ చేసి రాజుకి ఇట్లా గొడవ జరుగుతుంది, ఇట్లా నా ఫోన్ గుంజుకోవేరంటే అవునా అన్న ఏమైంది ఏంది అని అంటే గిట్ల విషయం అని విష్ణన్న చెప్పిండు. చెప్తే నేను అనుకుంటే విషయం నాకు పొద్దున తెలిసింది. ఈ విషయం ఏం జరిగిందంటే ఒక ముసలి ఆయన యాకన్న పేరు యాకయ్య కుర్మాయనే ఆయన ఏంది రోజు లిక్కర్ బెల్ట్ షాపు, విష్ణన్న బెల్ట్ షాప్ అమ్ముతాడు, వాళ్ళ భార్య అమ్ముతుంది. గత 15 ఏళ్ళ నుంచి అమ్ముతుర్రు. డైలీ ఒక కోటర్ మీద 20 నుంచి 30 రూపాయల మధ్యలో. అంటే ఇప్పుడు దాడి జరిగిన ఇంటి పక్కన ఉండే జర్నలిస్ట్ ఆయన మీరు చెప్పేది విష్ణుగౌడ్ జర్నలిస్ట్. ఆయనే బెల్ట్ షాప్లో మందు అమ్ముతాడు. మందు అమ్మినప్పుడు ఈయన డైలీ మందు తాగడం ఈయన ఒక్కడని కాదు, చాలా మంది మందు తాగుతారు. దాంట్లో తాగడం వల్ల ఆ రోజు ఏమైందంటే నిన్న నాకు తెలిసిన ప్రకారం ఆయన బయటకు వస్తానంటే పక్కన కూడా దావత్ జరుగుతుంది. ఆ బిల్డింగ్లో 200 మంది 300 మంది ఉన్నారు. వాళ్ళు కూడా దావత్ అంటే తాగడం అవన్నీ జరుగుతాయి. వీళ్ళిద్దరి మధ్యలో ముసలాయన వీళ్ళ మధ్యలో ఏం వాగ్వాదం అయింది, తప్పు ఆయనదా మనకు తెలియదు. కొట్టుకుర్రట. కొట్టడం వల్ల ఈ ముసలోన్ని 20-30 మంది కలిసి కొట్టిరట. కొట్టడం వల్ల వాళ్ళ కొడుకు 1 గంట తర్వాత వచ్చి ఆయన 20-30 మంది వచ్చి కొట్టిర్రని నాకు సమాచారం వచ్చింది. అది విషయాన్ని చెప్పింది నాకు ఈ విషయం కూడా. ఆ కొట్టిన తర్వాత ఇంకా ఈ విషయం కూడా అన్న ఇప్పుడు ఈ లిక్కర్ వల్లనే ఈ ఇష్యూ జరుగుతుంది మెయిన్. మీరేమో దాడి చేసింది ఎవరో తెలియదు అని చెప్పి చెప్తున్నారు, వాళ్ళేమో పేర్లతో సహా చెప్తున్నారు. దాడిలో పాల్గొన్న వాళ్ళ పేర్లంతా చెప్తున్నారు. వాళ్ళంతా జన్నరాజు మనుషులే. జన్నరాజు పెంచి పోషిస్తుండు. ఒక షెడ్ తీసుకొని టైం ప్రకారం వాళ్ళకి మందు పోస్తున్నాడు, మందు అయిపోతే గంజా ఇస్తున్నాడు, గంజా అయిపోతే బీరు పోస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. నేనేమంటున్నా, ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళు లోపల వాళ్ళు తప్పు చేసినందుకు వాళ్ళని కూడా శిక్ష పడేటట్టు నేను కూడా సపోర్ట్ చేస్తా అంటున్నా. దాంతోపాటు మెయిన్ కారణమైన ఈ లిక్కరు బెల్ట్ షాప్ ఏదైతుందో దానికి కారణం అదే కాబట్టి ఫస్ట్ అది తీయాలి, వీళ్ళని కూడా శిక్ష పడేటట్టు చేయాలి. దానికి నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు నా వాళ్ళు ఉంటే నేనైతే సపోర్ట్ చేయను కదా, నేను సపోర్ట్ చేస్తా అంటున్నా కదా. సో మీరేమో 15 ఏళ్ళ నుంచి బెల్ట్ షాప్ నడుపుతున్నారని చెప్తున్నారు. మరి ఎప్పుడు గతంలో పట్టుకోలేదా విష్ణుగౌడ్ అతను? మరి జర్నలిస్ట్ అని అంటున్నారు. మరి మీరు ఇప్పుడే ఎందుకు మళ్ళీ అదే చెప్తున్నారు? మరి ఏమంటున్నా, ఈ విష్ణు ఒకటే కాదు, కొంతమంది చాలా మంది చేస్తుర్రు. ఇంకా ఆయన ప్రెస్ అనే బలంతో, ఇంకా మేము అనొద్దు, ఆయన బలంతో ప్రెస్ అని ఒక పేరు పెట్టుకొని నాకేం కాదని చెప్పేసి డబ్బులు ఇచ్చి పోలీసు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఆయనకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ తోటి అంత అమౌంట్ ఇచ్చుకుంటా పని చేయించుకుంటుండు. సరే మనోడే అని చెప్పేసి నేను ఊకుంటాను. కానీ ఈ లొల్లిలు పంచాది ఇప్పుడు తాగడం వల్ల ఒక బెల్ట్ షాపు మా ఏరియాలో ఉన్నప్పుడు ఇప్పుడు దూరం పోయేసి వస్తే ముసలోళ్ళు ఆడదాకా పోలేరు, తాగుకుంటుంటారు. ఇప్పుడు ఈ దగ్గర ఉండడం వల్ల డైలీ పోవడం, 3-4 సార్లు పోవడం, తాగడం భార్యలను పిల్లలని తల్లిదండ్రులను కొట్టడం, ఇది ఎంతవరకు న్యాయం? నేనేమంటున్నా, దయచేసి చెప్తున్నా మీ అందరికీ, ఆ బెల్ట్ షాప్ మూసేటట్టు ప్లాన్ చేయర్రి. నువ్వు అన్నట్టు ఇప్పుడు ఎవరైతే ఇంటి మీద దాడి చేసిన వాళ్ళకి కూడా శిక్ష పట్టట్టు చేయరు. దానికి నేను సపోర్ట్ చేస్తా. నేను వెనకాల నుంచి సపోర్ట్ అనేది వాళ్ళకి చెయ్య. దీనికి కూడా మీరు రుజువు, నేను చేసినా చేయలేదని మీరు రుజువు చేసుకోరు, నా ఫోన్ చెక్ చేసుకోరు, అన్నీ చెక్ చేసుకోరు. మీరేమో బెల్ట్ షాప్ వల్ల దాడైంది, తాగిన తర్వాత దాడైంది అని అంటున్నారు. వాళ్ళు ప్లాన్ ప్రకారం వచ్చారు. ఇల్లుకు సంబంధించి మాకు తెలియకుండా మీరు ఎట్లా కొంటారు? దీని మీద మీరు ఎట్లా కొనుగోలు? ఎవరు అక్కడ కొనుక్కున్న వాళ్ళకి సంబంధించి వాళ్ళు గొడవ పెట్టారు. లేదు, నేనేమంటున్నా, ఆ ఇల్లు ఎవడో కూడా తెలియదు నాకు ఇప్పటిదాకా. ఇప్పుడు ఆ ఇల్లు నెంబర్ నా దగ్గర లేదు, ఆయన ఎవరో కూడా తెలియదు. ఒకసారి నేను ఉన్నానా, నేను తెలుసా అని ఆయన అడుగుమని చెప్పండి. నేను తెలుసా, ఆ ఓనర్ అయితే ఎవరు ఉన్నారో
ఆ ఇల్లుకు నాకు సంబంధం ఉందా? రాజు నువ్వు ఇప్పటి వరకు ఎప్పుడైనా మాట్లాడినావా రాజుతోటి అని ఒకసారి అడగండి. మాట్లాడింది రికార్డ్ ఏమైనా ఉంటే పెట్టండి. నేను మాట్లాడింది ఉంటుంది కదా. ఇల్లు విషయంలో నాకు ఇల్లు కాదని వేరేటోనికి ఎట్లా ఇస్తావని నేను అన్నాను అంటుర్రు కదా. ఇల్లు విషయంలోనే వచ్చిందని చెప్తుర్రు కదా. నా వాయిస్ ఏమైనా ఉంటుంది, ఒకటి కాకపోతే ఒకటైనా దొరుకుతుంది కదా. నేను సరే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే నేను ఆయనతో కాంటాక్ట్ ఉన్నది అన్నీ తెలుస్తాయి కానీ తెలిసినప్పుడు తెలిసిపోతుంది కదా ఈ విషయమే అని చెప్పేసి. మీరు తలుచుకుంటే ఇప్పుడు నేను మాట్లాడితేనే కాదు, నేను మాట్లాడింది కొన్ని అబద్ధాలు ఉండొచ్చు, నిజాలు ఉండొచ్చేమో. మీరు తలుచుకుంటే డిపార్ట్మెంట్ తలుచుకుంటే నేను ఏది కరెక్ట్ ఏది నిజం అనేది మీరు ఈజీగా తెలుసుకోగలుగుతారు. వాళ్ళు అదే చెప్తున్నారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, పోలీసులు మేనేజ్ చేస్తున్నారు, అధికారంలో ఉన్నాడు కదా స్థానిక లీడరు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. పోలీసులు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఎంత పోలీసు వాళ్ళు ఉన్నా మీ ప్రెస్ వాళ్ళు తలుచుకుంటే ఏదైనా అవుతుందన్న. ఒక మాట, ప్రెస్ వాళ్ళు తలుచుకుంటే మీరు ఇప్పుడు డిపార్ట్మెంట్ అయినా కానీ మీరు చెప్తే వాళ్ళు వినాల్సిందే. అంటే నేను ఏమంటున్నా, మీరు ప్రజల గురించి మీరు ఉంటారు కాబట్టి మీకు ఎవరైనా భయపడాల్సిందే. ఏం చెప్తారు ఫైనల్గా, ఏం చెప్తారు? దానికి మొత్తం స్కెచ్ అంతా మీరే ఇస్తారు, ఫస్ట్ యాకేని పంపించారు ప్లాన్ ప్రకారం. సో ఇదంతా ఆ స్కెచ్ అంతా వెనకాల రాజు ఉన్నారని చెప్పేసి, ప్రధానంగా బస్తీలో ఇంతమంది పేర్లు ఉంటే కేవలం జొన్నరాజు పేరే ఎందుకు వినబడుతుంది? ఏం చెప్తారు మరి? యాకే అనే వ్యక్తి 60 ఏళ్ళ ముసలోడు అన్న. 60 ఏళ్ళ ముసలోడు నేను ఎందుకు పంపిస్తాను? ఒకటి ఆలోచించురు మీరు. 60 ఏళ్ళ ముసలోడు డైలీ తాగేటోడు ఆడ. మరి ఇక రోజు తాగుతుండా, ఇలా కొత్తగా వచ్చి ఆడ ఏమైనా ప్లాన్ చేసిరా? ఇది కూడా ఆలోచించండి మీరు. ఆ రోజు తాగేటోడు ఆ పర్సను. ఇప్పుడు మూమెంట్ ఇచ్చేదాన్ని బట్టి కూడా ఉంటుంది కానీ వాళ్ళ మీద కేసులు అయినాయి. ఇప్పుడు నేను వచ్చి డిపార్ట్మెంట్లో మాట్లాడినా కానీ తెలిసిపోతుంది కదా ఏందనేది. మనోళ్ళు అనుకుంటే నేను వచ్చి మాట్లాడతా కదా. నేను ఇంకోటి కూడా ఏమంటున్నా అంటే, తప్పు చేసినప్పుడు మనోళ్ళు అయినా కానీ మనం సపోర్ట్ చేయం. ఈ విషయం కూడా నేను చెప్తున్నాను. తప్పు చేసినప్పుడు నేను మనోళ్ళకైనా నేను సపోర్ట్ చేయ, అంతే. ఖచ్చితంగా దాడికి సంబంధించి నాకు ఎటువంటి సమాచారం లేదు, దానికి సంబంధించి నాకు ఎటువంటి భాగం కూడా లేదు. కేవలం నన్ను బదనాం చేస్తున్నారు స్థానిక బీఆర్ఎస్ లీడర్లు, కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పేసి నా మీద రాజకీయ కుట్ర చేస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఏదైతే గృహప్రవేశం సంబంధించి పక్కన ఉన్నారో ఆ జర్నలిస్ట్కి సంబంధించి ఒక బెల్ట్ షాప్ నడుస్తుంది. ఆ బెల్ట్ షాప్కి సంబంధించి ఇంత గొడవ జరిగింది. ఆ ముసలాయన ఎవరైతే యాకే అని ఫస్ట్ వచ్చి ఆ గృహప్రవేశం సంబంధించి గొడవ పెట్టాడో, ఫస్ట్ గృహప్రవేశం సంబంధించిన వాళ్ళే దాడి చేయడంతో తర్వాత గొడవ చిల్లికి గాలివానైంది. సో గొడవకు సంబంధించి ఎవరున్నా దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి జొన్నరాజు చెప్తున్న పరిస్థితి. సో ఘటన స్థలానికి సంబంధించి పరిశీలించడానికి స్థానిక పోలీసులు కూడా వచ్చారు. సార్ ఎట్లా వస్తున్నారు? నిన్న దాడి దాదాపు అరగంట పైగా బీభత్సం సృష్టించారు, మరి నిందితులను గుర్తించారా ఏంటి? కొంతమంది నిందితులు ఐడెంటిఫై అయ్యారు. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టినాము. ఇప్పుడు ఆల్రెడీ 3 టీంలు ఉన్నాయి, వాళ్ళని పట్టుకొచ్చి కఠిన చర్యలు తీసుకుంటాం. సో గతంలో ఏమైనా ఉన్నాయి సార్ వాళ్ళ మీద ఏమన్నా? అంటే చాలా వరకు గంజాయి వచ్చి అని చెప్పేసి చెప్తున్నారు, చాలా బీభత్సం సృష్టించారు. మహిళలను కూడా చూడకుండా మొత్తం కార్ అద్దాలు కూడా కొట్టారు కట్టెలతోని, బీర్ బాటిళ్లతోని. సో ఎట్లా వస్తున్నారు? గతంలో కేసులు ఉన్నాయని అంటారు, నేను వెరిఫై చేస్తా. ఒకవేళ రిపీటెడ్ అఫెన్సెస్ ఉంటే మనం రౌడీ షీట్ కూడా పనిచేస్తాం. సో ఏరియాలో గంజాయి కూడా బాగా తీసుకుంటున్నారని చెప్పేసి చెప్తున్నారు సార్. మొత్తం 20 ఏళ్ళ లోపు యువకులని కూడా చెప్తున్నారు దాడిలో పాల్పడ్డ వాళ్ళందరూ. సో దానికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? రేపటి నుంచి రోజు విజిబుల్ పోలీసింగ్ ఇక్కడనే పెడతాము. ఫ్రీక్వెంట్గా వెహికల్ చెకింగ్ చేస్తాము. ఏరియా మీద సర్వేలెన్స్ పెడతాం. జర్నలిస్ట్ సతీష్తో సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్.